నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పిఎస్ఆర్, మీరు చూస్తున్నారు పిఎస్ఆర్ ఫిట్నెస్ ఛానల్. ఈ రోజు మనం హోమ్ వర్కౌట్ 2 డంబుల్స్ తోటి ఫుల్ బాడీ వర్కౌట్ చేద్దాం. మనకి మెయిన్ గా ఉండేది 6 మజిల్ గ్రూప్స్: చెస్ట్, బ్యాక్, షోల్డర్, బైసెప్, ట్రైసెప్ అండ్ లెగ్స్. ఈ 6 మజిల్ గ్రూప్స్ మనం మొత్తం 2 డంబుల్స్ తోటి వర్కౌట్ స్టార్ట్ చేద్దాము. ఇంకా లేట్ చేయకుండా వీడియో నాతో స్టార్ట్ చేసేద్దాం. చలో, మనం ఇంట్లో ఇట్లాంటి స్టూల్ మీకు ఏదైనా ఉంటే ఈ స్టూల్ తీసుకోండి. 2 డంబుల్స్ తో పాటు ఇట్లాంటి స్టూల్ కూడా మనకి చాలా హెల్ప్ అవుతుంది వర్కౌట్ మొత్తంలో. మన ఫస్ట్ వర్కౌట్ చెస్ట్ కి ఏవే వర్కౌట్స్ ఉన్నాయో స్టార్టింగ్ అది మొత్తం చెప్పేస్తా. ఫస్ట్ మనం చేస్తుంది ఫ్లాట్ డంబుల్ ప్రెస్. ఇట్లాంటి స్టూల్ ఒకటి కింద వేసుకొని దీనికి సపోర్టెడ్ గా డంబుల్స్ తీసుకొని, ఎవరు చూడలేదు కదా, కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. మీ దగ్గర హెవీ వెయిట్స్ ఉన్నా లేకపోతే లైట్ వెయిట్స్ ఉన్న డంబుల్ మీకు కంట్రోల్ అయ్యే వెయిట్స్ తీసుకోండి. సెకండ్ వేరియేషన్, ఇది కూడా ఓన్లీ కాంపౌండ్ మూమెంట్స్ కోసం చేస్తున్నా. జస్ట్ ఇది కూడా ప్రెసింగ్ మూమెంటే, కాకపోతే డంబుల్స్ ఇట్లా క్లోజ్ గా పట్టుకొని తీసుకోండి. ఇంతకు ముందు ఇది చేసింది సిమిలర్ గానే పడుతుంది, కానీ 2 వేరియేషన్ చేయటం వల్ల ఇంటెన్సిటీ కొంచెం ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నేను మొత్తం వర్కౌట్స్ ఏం చేస్తలే, జస్ట్ చూపిస్తున్నా. మీకు ఏ వర్కౌట్ చూపిస్తున్నా అవి 3 or 4 సెట్స్ 15 to 20 రిప్రేంజ్ వచ్చేటట్టు మెయింటైన్ చేయండి. మన నెక్స్ట్ వేరియేషన్ పుషప్స్. నార్మల్ పుషప్స్, మనకి పుషప్స్ లో మొత్తం 3 టైప్స్ ఉంటాయి. చాలా టైప్స్ ఉంటాయి, కానీ మనం మెయిన్ గా చేయాల్సింది 3: డిక్లైన్, ఇంక్లైన్, ఫ్లాట్. మీరు స్టార్టింగ్ బిగినర్ లెవెల్లో చేస్తుంటే ఫస్ట్ స్టార్టింగ్ బేసిక్ ఫ్లాట్ పుషప్స్ నుంచి స్టార్ట్ చేయండి. ఫ్లాట్ పుషప్స్ మనకి ఇది 4 సెట్స్, ఎన్ని వస్తే అన్ని చేయండి. ఇన్ననే ఏం లేదు, మ్యాక్స్ డైలీ ఒక 50 అయితే టార్గెట్ పెట్టుకోండి ఇనిషియల్ గా. మీకు ఒకవేళ నార్మల్ పుషప్స్ రాకపోతే ఇట్లా వాల్ సపోర్టెడ్ పుషప్స్ కూడా చేయొచ్చు. వాల్ కి దగ్గరగా ఉండండి. సేమ్ మనం పుషప్ ఎట్లా కొడతామో అదే మూమెంట్ వాల్ మీద చేయండి. మెల్లగా ఇది ప్రాక్టీస్ చేసిన దాని తర్వాత నార్మల్ పుషప్స్ చేయండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది. లాస్ట్ వేరియేషన్ డంబుల్ ఫ్లైస్. ఈ వేరియేషన్ కొంచెం చూస్ చేయండి, ఎక్కువ ఇంజూరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ వేరియేషన్ లో హెవీగా వెళ్ళకండి, కంట్రోల్ అయ్యే వెయిట్సే తీసుకోండి మీరు. దీంతో మన చెస్ట్ వేరియేషన్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ మజిల్ గ్రూప్కి వెళ్ళిపోదాం. చలో, నెక్స్ట్ మజిల్ గ్రూప్ బ్యాక్. బ్యాక్ కి 4 to 5 వేరియేషన్ చేస్తాం. మనం 2 డంబుల్స్ చేస్తున్నాం కాబట్టి బ్యాక్ కి ఎక్కువ వేరియేషన్ చేయలేము. మీకు ఒకవేళ పుల్అప్స్ వస్తే పుల్అప్స్ చేయండి. పుల్అప్స్ మించిన బ్యాక్ వేరియేషన్ ఇంకొకటి లేదు. మన ఫస్ట్ వేరియేషన్ డంబుల్ రోస్. నేను ఒకసారి ఎట్లా చేస్తున్నానో సేమ్ అదే ఫామ్ తో చేయండి. సేమ్ ఈ హ్యాండ్ తో చేసినట్టే ఈ హ్యాండ్ తో కూడా 12 to 15 రెప్ రేంజ్ వచ్చేటట్టు 4 సెట్స్ చేయండి. సెకండ్ వేరియేషన్ డంబుల్ బెండ్ ఓవర్ రోస్. ఈ వేరియేషన్ మన అప్పర్ బ్యాక్ కి టార్గెట్ చేస్తుంది. ఇది కూడా 4 to 3 సెట్స్ చేయండి. 12 to 15 రెప్ రేంజ్ వచ్చేటట్టు మెయింటైన్ చేయండి. థర్డ్ వేరియేషన్ సేమ్ ఇంతకుముందు చేసినట్టే రోయింగ్ మూమెంట్, కాకపోతే ఇది రోంబాయిడ్ మజిల్స్ పడుతుంది. ఈ వేరియేషన్స్ అన్ని ఏ మజిల్ గ్రూప్ పడుతుందో పక్కన ఇస్తున్నా, మంచిగా చూడండి. ఈ 3 వేరియేషన్స్ తోనే మన బ్యాక్ వేరియేషన్ అయిపోతుంది. మీకు ఇంకా ఒకవేళ మీ ఇంటి దగ్గర కానీ లేకపోతే మీ ఇంట్లో కానీ ఏదైనా బార్ ఉంటే, పుల్అప్ బార్ ఉంటే పుల్అప్స్ చేయండి. ఒకవేళ పుల్అప్స్ రావట్లేదు అంటే నార్మల్ గా డెడ్ హ్యాంగ్ అంటే నార్మల్ గా హోల్డ్ చేయండి, సరిపోతుంది. బ్యాక్ వేరియేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మన ఆర్మ్స్ కి వెళ్ళిపోదాం. ఆర్మ్స్ లో మనకి బైసెప్, ట్రైసెప్ 2 మజిల్ గ్రూప్స్ ఉంటాయి. ఆ 2 మజిల్ గ్రూప్స్ కి 3 వేరియేషన్ చేస్తే సారు. బైసెప్స్ కి మన ఫస్ట్ వేరియేషన్ హ్యామర్ కల్స్. నేను ఫామ్ ఎట్లా కొడుతున్నానో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు చూసి మంచిగా అబ్జర్వ్ చేసి ఇట్లనే కొట్టండి. ఇప్పుడు నేను చేసే ఈ వేరియేషన్స్ అన్ని ఏ మజిల్ గ్రూప్ పడుతున్నాయో మీకు పక్కన ఇస్తా, క్లియర్ గా ఒకసారి చూడండి. మన సెకండ్ వేరియేషన్ ఆల్టర్నేట్ డంబుల్ కల్స్. థర్డ్ వేరియేషన్ పీచర్ కల్స్. ఈ వేరియేషన్ చేసేటప్పుడు మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది మొత్తం ఇట్లా కింద దాకా తీసుకెళ్ళకండి, మజిల్ టేర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో మీరు ఫామ్ చేసేటప్పుడు ఇక్కడ దాకా వచ్చి ఆపేసేయండి. ఈ వేరియేషన్ మీరు ఒక్కొక్క హ్యాండ్ 4 సెట్స్ అన్నా లేకపోతే 3 సెట్స్ అన్నా 12 to 15 రెప్ రేంజ్ వచ్చేటట్టు మెయింటైన్ చేయండి.
నెక్స్ట్ ఇప్పుడు అదే ట్రైసెప్ మజిల్ గ్రూప్స్ కి 3 వేరియేషన్స్ చెప్తా, ఆ 3 వేరియేషన్ చేయండి. ఫస్ట్ది కిక్ బ్యాక్స్. నార్మల్ డంబుల్ రో చేసినట్టే డంబుల్ని హ్యాంగ్ చేయకుండా ఇట్లా స్పీడ్ కొట్టకుండా కంట్రోల్గా, ఇది ఈచ్ హ్యాండ్ 4 to 3 సెట్స్ చేయండి. 12 to 15 రేంజ్, సేమ్ అదే రేంజ్ మెయింటైన్ చేయండి. నెక్స్ట్ వేరియేషన్ ఓవర్ హెడ్ డంబుల్ ప్రెస్. ఈ వేరియేషన్ మన లాంగ్ హెడ్ మజిల్ కి టార్గెట్ చేస్తుంది. ఇది కూడా సేమ్ రెప్ రేంజ్ సెట్స్ మెయింటైన్ చేయండి. నెక్స్ట్ వేరియేషన్ సింగిల్ హ్యాండ్ డంబుల్ ఎక్స్టెన్షన్. ఇప్పుడు అదే మనం చెస్ట్, బ్యాక్, ఆర్మ్స్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ మన అది షోల్డర్ మజిల్ గ్రూప్. షోల్డర్ మజిల్ గ్రూప్ కూడా నేను 4 వేరియేషన్ చెప్తా, 4 వేరియేషన్ చేయండి చాలు. ఫస్ట్ వేరియేషన్ షోల్డర్ ప్రెస్. ఇది నించనన్నా కొట్టండి, లేకపోతే మీ దగ్గర స్టూల్ ఉంటే స్టూల్ దగ్గర కూర్చొని కొట్టండి. సెకండ్ వేరియేషన్ లాటరల్ రైజెస్. థర్డ్ వేరియేషన్ డంబుల్ ఫ్రంట్ రైజెస్. మీరు షోల్డర్ వేసేటప్పుడు మ్యాక్సిమం కంట్రోల్గా చేయండి. వెయిట్స్ మొత్తం ఇట్లా ఊపేయకుండా కంట్రోల్ చేయండి. మన నెక్స్ట్ వేరియేషన్ రెడ్ డెల్ట్ మజిల్ కోసము. ఇది మ్యాక్సిమం చాలా మంది తప్పు చేస్తారు. ఇది డంబుల్ రా అనుకొని ఇట్లా కొడతారు. డంబుల్ రా కాకుండా ఇట్లా తిప్పండి, సైడ్కి తిప్పి సైడ్కి ప్రెస్ చేయండి. రెడ్ డెల్ట్ మీద క్లియర్గా ఫోకస్ చేసి చేయండి. షోల్డర్ కి లాస్ట్ వేరియేషన్ డంబుల్ స్ట్రక్స్. పైన పోయినప్పుడు పైన మంచిగా స్క్వీజ్ చేయండి, స్క్వీజ్ చేసి స్లోగా డౌన్. ఈ వేరియేషన్ తోటి మన షోల్డర్ వర్కౌట్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మన లెగ్ మజిల్స్ కి ఒక 4 వేరియేషన్ చెప్తా, 4 to 5 వేరియేషన్ చెప్తా, అది ఫాలో అవ్వండి, చాలా మంచిగా పడుతుంది. మన లెగ్ వేరియేషన్ లో ఫస్ట్ వేరియేషన్ డంబుల్ స్క్వాట్స్. డంబుల్స్ మీకు హెవీగా అనిపిస్తుంది అంటే ఫ్రీ స్క్వాట్స్ కూడా చేయొచ్చు. ఇప్పుడు అదే నేను డంబుల్స్ ఎట్లా చేయాలో చూపిస్తున్నా. మీరు సేమ్ ఒకవేళ డమ్ములు లేకుండా అంటే సేమ్ ఇదే మూమెంట్ డమ్ములు లేకుండా చేయండి. ఫామ్ చూసుకోండి. సెకండ్ వేరియేషన్ డంబుల్ లంజెస్. ఒక్కొక్క లెగ్ కి 15 to 12 రెప్ రేంజ్ మెయింటైన్ చేయండి అండ్ 3 to 4 సెట్స్ చేయండి. థర్డ్ వేరియేషన్ స్టిఫ్ లెగ్ డెడ్ లిఫ్ట్. చాలా మంది ఇది డెడ్ లిఫ్ట్ అనుకుంటారు, కాకపోతే డెడ్ లిఫ్ట్ కాదు, ఆర్డిఎల్ రొమేనియన్ డెడ్ లిఫ్ట్ కూడా అంటారు దీన్ని. ఒకసారి మూమెంట్ మంచిగా చూసుకోండి. లెగ్స్ మొత్తం ఇట్లా ఫోల్డ్ చేయకండి, అట్లానే మొత్తం స్ట్రైట్ కూడా పెట్టకండి, కొంచెం లైట్గా బెండ్ చేసి ఇక్కడ దాకా వస్తే చాలు, మొత్తం పైన కూడా లేదని అవసరం లేదు. ఇది మన హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ కి పడుతుంది. నెక్స్ట్ వేరియేషన్ స్టాండింగ్ కాఫ్ రైజెస్. సేమ్ ఇట్లానే డమ్ములు పట్టుకోండి. మీకు ఒకవేళ డమ్ములు హెవీ అనిపిస్తుంది అంటే డమ్ములు లేకుండా కూడా చేయండి. నెక్స్ట్ వేరియేషన్ మన ఇన్నర్ థైస్ కోసము సుమో స్క్వాట్స్ అంటారు వీటిని. ఒకసారి మూమెంట్ మంచిగా చూడండి. ఇది ఇన్నర్ థైస్ అండ్ గ్లూట్స్ కి మంచిగా పడుతుంది. 2 డంబుల్స్ తోటి ఫుల్ బాడీ వర్కౌట్ ఎట్లా చేయాలో మీకు క్లియర్గా అర్థమైందా అని అనుకుంటున్నా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఇట్లాంటి మంచి మంచి కంటెంట్ రావాలంటే కింద సబ్స్క్రైబ్ కొట్టి బెల్ బటన్ ఆన్ చేసుకోండి. లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఎవరైనా హోంవర్క్ కూడా చేస్తుంటే షేర్ కూడా చేయండి. ఉంటా, బాయ్, పీస్.